అంటే సార్ మీ సన్నిహితులు ఆర్జీవి గారు త్వరలో శారీ మూవీ తోటి రాబోతున్నారు కదా, ఏంటి మీరు ఎలా స్పందిస్తారు? అంటే నా ఫ్యామిలీ ఫ్రెండ్. ఓకే. ఆయన సినిమాలు నేను ఇప్పుడు కాదు 25 సంవత్సరాల చేద్దాం ఫ్రెండ్స్. మేము అడవి సినిమా నుంచి మా ప్రయాణం కొనసాగుతుంది నితిన్ హీరోగా. ఆ రోజు ఈరోజుదాకా ఆయనతో నేను 12-13 సినిమాలు తీశాను. ప్లస్ ఈజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. బయట వాళ్ళకి ఎలాంటి వాడైనా ఈజ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. కనుక మంచివాడు. నేను చెడ్డవాడని ఎప్పుడు చెప్పను, ఎందుకంటే ఏ రోజు కూడా ఆయన బయటికి అలా కనబడతాడు, కానీ చాలా మంచివాడు. సారీ సినిమా తీసినా రేపు పెద్ద సినిమాతో బయటకు వస్తున్నాడు. ఈజ్ ద బిగ్గెస్ట్ మూవీ షార్ట్లీ. ఆయన ఒక 2-3 మూవీస్ అనౌన్స్ చేయబోతున్నాడు, వస్తున్నాడు. పొలిటికల్ మూవీస్ ఇంక చేయడు అని ఆయన చెప్పాడు. నాకు తెలిసి కూడా చేయడు ఇంకా అంటే ఆయనకున్న రేంజ్ ఇంకా పొలిటికల్ చేయకూడదని డిసైడ్ అయిపోయాడు. ఆయన ఏ హీరో అడిగినా డేట్స్ ఇస్తారు కాబట్టి మంచి సినిమాలు తీద్దామని డిసైడ్ అయ్యాడు. అంటే తీసిన సినిమాలన్నీ మంచివే, కాకపోతే ఏంటంటే కొంతమంది దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నించుని అలాగ సబ్జెక్ట్ చెప్పాలా అన్న ఒక్క యూగోతో ఆయన చిన్న చిన్న సినిమాలు తీసాడే తప్ప ఆయనకి హీరోలు డేట్స్ ఇవ్వను అని ఎవరు అనలేదు. కనుక మళ్ళా రీబ్యాక్ అయ్యి ఆర్జీవి రీబ్యాక్ మళ్ళీ వచ్చి పెద్ద సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నాకు తెలిసి అమితాబ్ బచ్చన్ గారి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. హిందీలో ఒకటి, తెలుగులో ఒకటి స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ బిగ్గెస్ట్ మూవీస్. అండ్ ఆర్జీవి గారు ప్రస్తుతం అంటే పోలీసులు కొంచెం కేసులు అని చెప్పి కూడా తిరుగుతున్నారు, మరి దీని గురించి ఏమంటారు? చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. రాజకీయంగా ఆయన ఎదుర్కోగల ధైర్యం ఆయనకు ఉంది. మనం ఇంకొకరు ఆయనకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన బాల్దాకరే గారిని ఎదుర్కొన్నాడు, దావుద్ ఇబ్రాహిం గారిని ఎదుర్కొన్నాడు, మొత్తం టోటల్గా ఎంతమందినో మొత్తం ఇండియాలో ఎదుర్కొన్నాడు. కనుక ఆయనకి కేసులు కొత్త కావు, రాజకీయం కొత్త కాదు ఆయనకి. అందుకనే సరే మనం ఎప్పుడు కూడా ఆయనకి ఇంకో సలహా ఇవ్వాల్సిన అవసరం, ఆయన నిలబడగలిగే ధైర్యం ఈజ్ యాజ్ లీగల్ యాజ్ అ లా ప్రకారం ఫాలో అవుతాడు.